జై శ్రీరామ్. హలో, జై శ్రీరామ్ చెప్పండి. ఏదో యూట్యూబ్లో పెట్టినాడు కదండి, ఇది భూతం మతానికి దూరంగా ఉండాలనేసి. అవునండి. అయితే మీ గ్రంథాల కోసం చదివారండి మీరు? మాకేం అవసరం చదవడానికి? మరి మీ గ్రంథాల కోసం తెలియక ఇతర గ్రంథాలని ఏంటండి విమర్శిస్తున్నారు? కాదండి, మరి మా ఇంట్లో వచ్చి ఇస్తున్నారు కదా అని చెప్పి మేము అడుగుతున్నామండి, చదువుతున్నాం. అది అలా కదండి. ఇప్పుడు రామాయణమా, మహాభారతమా, భాగవతమా, భగవద్గీత మీరు చదివారా అంటున్నాను. మేము చదవమండి, మాకు అవసరం లేదు. మరి అసలు లేకపోతే వేరే మతం కోసం ఎందుకు అడుగుతున్నారండి? మా ఇంటికి వచ్చి చెప్తున్నారండి, మా దేవుడు గొప్ప, మా దేవుడు నీకోసం రక్తం కార్చాడు అని చెప్తున్నారండి. అందుకు చదువుతున్నామండి, అందుకు బైబిల్ చదువుతున్నామండి. అదేనండి, వాళ్ళు మత ప్రకారం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఏడిస్తే మనం ఎందుకు ఏడవాలి అని అంటున్నాను. ఏంటండి వాళ్ళు ఎందుకు ఏడుస్తారు? ఎవరు ఏడుస్తున్నారు? వాళ్ళు ఏడిస్తే మనం ఎందుకు ఏడవాలి అంటున్నాను. మరి ఎవరు మేము ఏడలేదే. వాళ్ళు దేవుళ్ళ కోసం వారు ప్రచారం చేసుకుంటున్నారు, మనకేం సంబంధం అనేసి. అరే మా ఇంటికి వచ్చి చెప్తున్నాను, మా దేవుడు గొప్ప అండి, మీకోసం రక్తం కాల్చడని చెప్పాడు. నిజం కొనుక్కున్నామండి, బైబిల్ తీసుకున్నాము, పేపర్లు తీసుకున్నాము, బైబిల్ చదివేసరికి బూతులు ఉన్నాడు దాంట్లో. అడగాలి కదా, చెప్పాలి కదండి. ఇప్పుడు నా పేరు రామకృష్ణ. చెప్పండి సార్. అయినా ఇది బలవంతంగా చేసి వారు మార్చట్లేదు కదా. ఎవరు మరి బలవంతంగా మార్చడం ఏంటి? ఇంటింటికి వస్తున్నారు కదండి, డప్పులు కొట్టుకొని సౌండ్లు చేసుకొని, మరి బలవంతం చేయడం ఏంటి? ఇంకా అలా కాదు సార్, మా మతంకి చేయరండి అని బలం మీ పాంప్లెట్లు పంచుతున్నారు, మీకు ఇష్టమైన చదువుతారు, లేకపోతే వదిలేస్తారు, అంతే తప్ప. పాంప్లెట్లు పంచట్లేదండి, పంచుకొని కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు పంచుకొని వెళ్ళి ఇదంటే వెళ్ళిపోయిన సంబంధం లేదు. తీసుకెళ్ళి అలా వెళ్ళిపో సంబంధం లేదండి. పేపర్లు పంచుకొని మా దేవుడు మీకోసం రక్తం కార్చాడు, మీకోసమే చచ్చాడు అని అంటే ఎవడు కొనలేడండి. మరి చదవాలి, బైబిల్ చదవాలి కదా మేము. సార్ బైబిల్ చదవండి, అయినా ఒక మతానికి మనం దూషించడం తప్పు కదా. మీరు దూషించలేదండి, మా ఇంటికి వచ్చి చెప్తున్నారు కాబట్టి దూషిస్తున్నామండి. ఇలాంటి బైబిల్ ఇలాంటిది మా ఇంటికి ఎందుకు తెస్తామని అడుగుతున్నామండి. అలా కాదు సార్, మీరు చెప్పాలి, ఒక పాంప్లెట్ తీసుకోండి, మీకు బలవంతం ఏమి సార్, ఏమా దోలండి అడిసి తీసుకోవడం ఏంటి, బూత్ చదవడం ఏంటి అవసరమా మాకు? అలాంటి బూత్ పేపర్లు ఎందుకు పంచుతున్నారు, అలాంటి బైబిల్ ఎందుకు పంచుతున్నారు జనాలకి? అందులో బూతులు ఉంటే వద్దండి చదవటం. ఏంటండి ఆ బూతుల పుస్తకం ఇంటింటి పోయి పంచడం ఎందుకు నాకు అర్థం కాదు. కానీ సరేనండి, దానికి బూతులు అన్నావు, గ్రంథాలు చదివేరా అంటున్నాను. అవసరం లేదండి, నేను చదవలేదు, నా ధర్మం ధర్మకి ఎలా వస్తున్నాను నేను. నేను వచ్చి నీకు చెప్పాను, కాదు స్వామి, కాదు స్వామి, నా ధర్మంలో మీరు రమ్మని ఇంటికి వచ్చానా? కానీ సాంబశివరావు వీడియోలు కానీ ఇలాంటివి చూస్తున్నారు కదా, ఎన్ని బూతులు ఉన్నాయి బయట పెడుతున్నారు కదా. అవునండి, బూతులు కదా, ఇంకా బూతులు ఉన్నవాడిని నాకు సంబంధం లేదు. నేను మీ ఇంటికి వచ్చి మీకు చెప్పట్లేదు, నా గ్రంథాన్ని నమ్ముకోండి, నా దేవుడిని నమ్ముకోండి, మీ ఇంటికి వచ్చి నేను చెప్పట్లేదు కదా సార్. అది కాదు నేను చెప్పాను, ముందు మీరు పేరు మార్చుకోండి సార్. ఏదో కృష్ణ అన్నారు కదా, ఆ పేరు మార్చుకోండి సార్, బాగోదు కదా. మీకు బైబిల్లో పేరే లేదు కదా. నేను మతం పుచ్చుకోలేదు సార్ నేను. మరి మీరు హిందువు, నా సర్టిఫికేట్ లో హిందూ ఉంది. హిందువుల సర్టిఫికేట్ ఏ క్రైస్తవుడికి క్రైస్తవం చెప్పండి సార్. హిందూ ఉంది. అవును సార్, ఏ క్రైస్తవుడికి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉంది చెప్పండి సార్. ఫస్ట్ ఏ క్రైస్తవుడికి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉంది? మీరు అనుకుంటారు, మీకు అందరికీ ఉంటుంది అదే. మరి అదే కదా మా దౌర్భాగ్యం. క్రిస్టియానిటీకి వెళ్తున్నారు, మా సర్టిఫికేట్ పట్టుకుని ఏడుస్తున్నారు మీరు. సార్ నేను మతాన్ని పుచ్చుకోలేదు, నేను దేవుడిని నమ్ముకున్నాను తప్ప మతం పుచ్చుకోలేదు. దేవుడిని నమ్ముకోలేదు, మతం పుచ్చుకోవడం ఏంటి సార్? 99 రకాలు చెప్తారు, సోది అంతా నాకు అర్థం కాదు. దేవుడిని నమ్మడం ఏంటి, మతం పుచ్చుకోవడం ఏంటి, ఎన్ని మాకు అవసరమా చెప్పండి? ఎలాగో పడండి సార్, మాకేం అవసరం వచ్చినది? మతం పుచ్చుకుంటారో ఇంకేం పుచ్చుకుంటారు, మాకేం అవసరం దానికోసం? మేము అడగట్లేదు కదా. అదే మీరు అంటున్నారు, మీరు చూసాక చెప్తున్నాం కదా, ఒక మతాన్ని ఎందుకు దూషిస్తున్నారు? దూషించలేదు సార్, బైబిల్లో ఉన్న వార్తలు లేవంటారా చెప్పండి? నేను చూపించినటువంటి బైబిల్లో లేవంటారా? అది దానికన్నా చెత్త మన దగ్గర ఉంచుకొని ఇతర అయ్యా నా దగ్గర నుంచి ఆ చెత్త తీసుకొచ్చి నీ మీద రుద్దలేదు. నా ధర్మం గొప్పది రారా అని చెప్పి నీకు చెప్పలేదు కదా. అది వాళ్ళ ధర్మం గొప్పదని బలవంతంగా వాళ్ళు చేయట్లేదు కదా. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కదా ఈ రోజు రోడ్డుకి ఎక్కుతున్నాం, మేము చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నామండి. నా వీడియో నా ఛానల్లో చూడండి సార్. చెప్పట్లేదు స్వామి, నా ఛానల్ చూడండి. ఇంటింటికి వచ్చి ఎలాంటి మైకులు సౌండ్లు చేసుకొని ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇంటింటికి గ్రామాలు ఇంటింటికి వచ్చి మత ప్రచారం చేస్తుంటే మీకు చెప్పలేదు కదా. నీకు ఏం చెప్తారండి మాకు? వాళ్ళు మత ప్రచారం చేసుకో, దేవుని కోసం చెప్పుకోవడానికి పర్మిషన్ అక్కర్లేదు. పర్మిషన్ కావాలి, బైబిల్ ఉన్నది కూడా చెప్పాలి కదా. బైబిల్ ఎందుకు చెప్పు? బైబిల్ ఉన్నది ఎందుకు చెప్పట్లేదు? ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదు సార్. మంచిదే సార్, పర్మిషన్ అక్కర్లేదు, మంచిదే, మీకు ఇస్తున్నా, పర్మిషన్ ఇస్తున్నాం కానీ పర్మిషన్ అక్కర్లేదు.
మంచిదేనండి. రాజ్యాంగం చట్టం ఇచ్చిన హక్కు మత ప్రచారం చేసుకోవచ్చు. చేసుకోండి సార్, ఎవరిదంటే నేను వద్దంటానా, కానీ బైబిల్ ఉన్నది కూడా చెప్పాలి కదా. బైబిల్ ఎందుకు చెప్తారు? బైబిల్ ఏంది ఉన్నది చెప్పాలి కదా. ఇక బైబిల్ ఈ బూతులు ఉన్నాయి, మీరు రండి మా దేవుడు గొప్ప అని చెప్పాలి కదా. బైబిల్లో తప్పు చేసినవి దేవుళ్ళు ఉంటాయండి, కాదు కదా. అది కాదు స్వామి, మీరు బైబిల్లో పేపర్ జరిగితే ఆది కాండంలో 10 వాక్యాలు చెప్ప, ఒక మాటేనండి. ఆది కాండం ఒక కారణం తీసుకో, ఆది కాండంలో 10 మంచి వాక్యాలు చెప్పండి నాకు. ఆది కాండంలో 10 మీరు బైబిల్ ఆది కాండంలో 10 మంచి వాక్యాలు చెప్పండి. ఏంటి 10 వాక్యాలు చెప్పండి? 10 మంచి వాక్యాలు. ఇగో ఈ సమాజానికి, ఈ యూత్ కి, ఇగో సమాజానికి పనికొచ్చిన వాక్యం 10 వాక్యాలు చెప్పండి. బైబిల్ ఒక ఆది కాండంలో చెప్పండి నాకు. మరి మీరు బైబిల్ చదవమన్నారు కదా. నేను అడుగుతున్నా చెప్పండి సార్, మీరు చదివారు కదా, మీరు విశ్వాసం చెప్పండి సార్ నాకు. నాకు తెలుసండి, మీరు చెప్పండి ఒకసారి. అది కాదండి, మీరు బైబిల్ చదివారు కాబట్టి ఈ బైబిల్ ఇలా రాసిందని మీరు చెప్పండి. ఏ రిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఆ రిఫరెన్స్ కదండి యూట్యూబ్ లో పెడతాను నేను. మరి చెప్పండి, నేను చెప్పండి సెపరేట్గా. బైబిల్లో ఉన్న స్వామి మీకు అర్థం కావట్లేదు. బైబిల్లో ఉన్న వాస్తవాన్ని మీరు యూట్యూబ్ లో పెడుతున్నాను, మీరు కాదని మీరు నిరూపించండి. కృష్ణుని కోసం, రాముని కోసం, లేకపోతే మన దేవుళ్ళ కోసం మీరు ఒకసారి గ్రంథాలు తీసి చదవండి. ఎన్ని బూతులు ఉన్నాయి దేవుళ్ళు. నాకు అవసరం లేదు సార్, నా గ్రంథం నా తాతను ముత్తాతను నాకు అందించలేరండి. ఇప్పుడు నేను కొత్త పెట్టుకోలేదు. నేను ఒక మాట వినండి స్వామి, ఒక మాట వినండి స్వామి, ఒక మాట వినండి. ఏ బూత్ లో మీరు అన్నట్టు ఏ బూతులు అయినా ఏదైనా నా సనాతన ధర్మం నాకు ఇచ్చిందండి, నా ముత్తాతను నాకు ఇచ్చారండి. అది ఈ విధంగా బతుకులని చెప్పేసి నిన్న లైవ్ చూసారు కదా, మీ గ్రంథాలు చెత్త మొత్తం బయట తీశారు కదా. ఒక్క మాట వినండి సార్, ఒక్క మాట వినండి, నా మాట వినండి. మీరు అనుకున్నట్టు ఒక్క మాట వినండి సార్. మీరేదో యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడానికి అది కాదు. ఇప్పుడు ఎవరు ఒక మాట వినండి, డబ్బులు కాదు కదా, ఒక మాట వినండి సార్. నా ధర్మాన్ని మీరు ఎంచుతున్నారు, నా సనాతన ధర్మాన్ని నా తాతల ముత్తాతలు నాకు అందించండి, ఈ విధంగా బతకండి రా అని చెప్పేసి. పోనీ మీరు అన్నట్టు బూతులు ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఎవరికి చెప్పను, నా ధర్మకు రారా నా బూతులను తీసుకుని చెప్పను. మీలాగా లోపల దాచుకొని ఊరు చెప్పట్లేదు కానీ సార్ మీ గ్రంథాల కోసం మీరు ప్రచారం చేసుకోండి. నాకు అవసరం లేదు సార్. మీరు దేవుడు అన్నవాడి దగ్గరికి ఎవరైనా వస్తారు సార్, నేను చెప్పుకోలేదు. దేవుడు అనేవాడి దగ్గరికి స్వామి, దేవుడు అనేవాడు దేవుడిని తెలుసుకొని మారాలా. ఇంటింటికి మేము చెప్పడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. దరిద్రం వ్యాపారం ఏంటిది ఏమని చెప్పడానికి. వాళ్ళు ఏంటంటే బైబిల్ గ్రంథములో రాసుంది సువార్త ప్రకటించమని చెప్పి చేసుకోమన్నాడు సార్, చేయమనండి. మేము వద్దనట్లేదండి, సువార్త చేయమన్నాడు సార్. బైబిల్ ఉన్న వాక్యాలు చెప్పమన్నాడు సార్, బైబిల్లో ఉన్న వాక్యం సువార్త చేయమనండి, నేను వద్దనడం లేదు సార్. అందుకే సార్ వచ్చి బలవంతంగా పెట్టి మీ ఇంట్లో పిల్లలు కానీ మీకు కానీ వచ్చి నువ్వు చేరండి మత మార్పిడి అవ్వండి అని చెప్పండి కదా. అయ్యా స్వామి, బైబిల్లో లేని వాక్యం రెండు వాక్యాలు చెప్పి మతం మార్చిన తర్వాత బైబిల్లో ఉన్న బూతులు చదివి నా పిల్లలు వ్యభిచారం చేస్తే తప్పు లేదు, తల్లితో పడుకుంటే తప్పు లేదు, చెల్లితో పడుకుంటే తప్పు లేదు, ఆ విధంగా చేస్తే బాగుంటుందా? ఎవరు సార్ చెప్పారు? బైబిల్లో ఉంది కదండి స్వామి, బైబిల్లో ఉంది కదండి. మీరు పాస్టర్లు రోడ్డు మీదకి వచ్చి మంచి మాటలు చెప్తారండి, మతం మారుస్తారండి, మా వాడు పిల్లలు బైబిల్ తీస్తారండి. బైబిల్ తీసినాక బూతులన్నీ ఉంటాయండి. తప్పు లేదు కదా, తల్లితో పడుకోవడం తప్పు లేదు కదా, చెల్లితో పడుకోవడం తప్పు లేదు, పడుకుంటాడా? చెప్ప స్వామి. ఇతర గ్రంథాలకి విమర్శించే అప్పుడు మన గ్రంథాల ముందు చదవాలి. నాకు అవసరం లేదు సార్, నేను నా గ్రంథం కోసం నేను చెప్పట్లేదు నీకు. అదే సార్ అవసరం లేదంటే మీ మన గ్రంథాల్లో మొత్తం బూతు మొత్తం శ్రీకృష్ణుడు, రావణుడు, స్వామి నీ మీద నేను రుద్దు లేదండి. నా దేవుడి కోసం నేను రుద్దుతున్నావు అడుగు. నాకు నువ్వేవరా బయట ఎంతో దాచుకున్నావు నీ గ్రంథం, నాకు ఎందుకు చెప్తున్నావు అడుగు. రాముడు దేవుడు కాదు కృష్ణుడు. నేను ఎవడు నేను అన్నా నా రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు నీకు చెప్పాను, నీ గురించి నా దేవుడు కృష్ణుడు దేవుడు నీకు చెప్పాను నేను. హిస్టారికల్ గ్రంథం అంటే బైబిల్ సార్. అవును కదా, నేను అంటాను నేను మంచి గ్రంథం సార్, బైబిల్ మంచి గ్రంథం సార్, నేను కాదంటం లేదు. ఒక మాట రామకృష్ణ గారు ముందు పేరు మార్చుకోండి కానీ ఒక మాట వినండి సార్. రామకృష్ణ గారు ఇప్పుడు మార్చుకుపోతారు, వాడుకుని నీకు సిగ్గు లేకపోతే నేను చేయను కానీ కృష్ణుడు అనేవాడు నా దేవుడు అండి, ఆ పేరు మీరు ఎలా వాడుకుంటారు చెప్పండి ఒకసారి, సిగ్గు లేకపోతే. నేను మతం పుచ్చుకోలేదు, దేవుడు నమ్ముకో. ఈ శోధన కొద్దండి, దేవుడు నమ్ముకోవడం మతం పుచ్చుకు ఈ శోధన మాకు అక్కర్లేదండి. మతం పుచ్చుకోవాలి, శోధన మార్చుకుని శోధన మాకెందుకు కానీ నా దేవుడి కోసం మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే మేము ఇంటింటికి వెళ్ళి చెప్పము, నా ధర్మం నమ్ముకోండి మేము చెప్పము. కొలుసుకోండి, ఎవరు వద్దంటారు, మీరు నమ్ముకోండి. మీరు నాకెందుకు కొడుతున్నారు, మీరు నాకెందుకు కొడుతున్నారు? మరి అలాంటి వీడియో పెట్టకూడదు కదా, ఇందులో పెట్టొచ్చండి. అయ్యే పెట్టాలి కదండి, పెట్టకపోతే అయ్యే నా పిల్లలు మతం మారుతారండి, బైబిల్ చదువుతారండి, ఈ బూతులు తల్లితో పడుకోవచ్చట తప్పులేదు, కూతురుతో పడుకోవచ్చట తప్పులేదు అని ఆ వ్యవహారం చేయమంటారా నా పిల్లల్ని? మీ యొక్క గ్రంథాలు చదివేరా? అయ్యే నా గ్రంథం ఏం లేదు మాకు తెలుసండి. మా గ్రంథం ఏం చదువు ఏముందో అది మీరు సక్రమంగా బతుకుతాం ఆ విధంగా.
వేరే వ్యభిచారం మాకెందుకు? ఇతర గ్రంథాల కోసం ఎందుకు పట్టి ఏడుస్తున్నారు? మీ గ్రంథాలు ముందు చదవండి. అయ్యా మాకు అవసరం లేదండి, మేము చదవమండి. మేము చదవమండి, భాగవతమా మహాభారతమా మేము చదవమండి, మేము చదవమని మాకు అవసరం లేదండి. మాకు చదువు మేము చదవమండి. సర్వేజన సుఖనోభవంతు అనే ధర్మం మాది. సర్వేజన సుఖనోభవంతు అనే ధర్మం మాది. దాంట్లో తప్పులు ఎక్కడ ఉండవండి. గ్రంథాలు చదవండి ముందు. చెప్పిన మాట వినండి సార్. సర్వేజన సుఖనోభవంతు అనే ధర్మం మాది. ప్రతి జీవుని ప్రతి ఒక్కరిని ప్రేమించే మతం మాది, మా ధర్మం మాది. మాకు మీరు నేర్పడం ఏంటండి? ఇది మా దేవుడి కోసం చెప్పాలి. మన ఇల్లు శుభ్రం లేకపోయి మీ ఇల్లు మీరు మా శుభ్రం లేకపోతే అశుభ్రంతో మేము ఉంటామండి. నీకు వచ్చి రుద్దలేదు కదా, నీకు వచ్చి రుద్దలేదు కదా నా ధర్మం కోసం. నీకు వచ్చి నేను రుద్దలేదు కదా చెప్పాలి స్వామి, ఒక్క మాట. నీకు వచ్చి నేను రుద్దలేదు కదా నా ధర్మం కోసం. నీకు వచ్చి నేను రుద్దలేదు కదా, నేను రారని చెప్పేసి. నేను నమ్ముకున్న గ్రంథాన్ని విమర్శించే మాట్లాడాలి సార్. విమర్శించే హక్కు నాకు ఉందండి. ఇంటికి వచ్చి చెప్తున్నారు కాబట్టి హక్కు నాకు ఉందండి. అదే అందుకని ప్రశ్నించే హక్కు నాకుంది. మీ విమర్శించే హక్కు నేను చెప్తా, సమాధానం చెప్తాను. ప్రశ్నించండి స్వామి, నాకుంది. అది ప్రశ్నించండి. నేను చెప్తున్నా కదా సమాధానం. నేను చెప్పనంటాను. మీరు ప్రశ్నించండి చెప్తాను, సమాధానం చెప్తున్నా కదా. మీరు ప్రశ్నించండి చెప్పనంటాను సమాధానం చెప్తున్నా కదా. చేసుకోవడము, పాంప్లెట్లు పచ్చడము, రోడ్లు సువర్లు చెప్పడం, ఇది ఎవరు పోలీసులు పర్మిషన్ అక్కర్లేదు. ఇప్పుడు బహిరంగ సభలు ఏమైనా గ్రౌండ్ లో పెట్టుకోవాలంటే పోలీసులు పర్మిషన్ కావాలి. అందుకే సార్ పాంప్లెట్లు కూడా మేము పంచి పెడతాం. మాకు కూడా పర్మిషన్ అక్కర్లేదు, మేము పంచుతున్నాం సార్. అదే బైబిల్లో ఉన్న వాస్తవం మేము పంచాలి కదా, జనాలు తెలియాలి కదా. పంచండి, మీరు పంచండి. మరి అదే దానికేమో తప్పేమో. మీరు ఎందుకు అడుగుతున్నారు మరి? మీరు మీ గ్రంథాల కోసం మా గ్రంథాల్లో మంచిగా ఉందని మీరు పంచండి. మేము చెప్పము సార్, మా గ్రంథం చెప్పుకోం సార్. మా దేవుడు గొప్ప సార్, మా దేవుడు గొప్ప మేము చెప్పుకోం సార్. ఈ దగ్గర మేము చెప్పము. మా దేవుడు గొప్ప మేము చెప్పుకో రోడ్డెక్కి. మీ దేవుడు లాగా వ్యాపారం చెయ్యము. మాకు దశంభాగాలు అక్కర్లేదు, మాకు డబ్బులు అక్కర్లేదు. మా గుడికి వెళ్ళి రూపాయి వేసినా ఇప్పుడు వాడు అడగడు. మీలాగా దశంభాగాలు వాడు అడగడు. పరిశుద్ధ గ్రంథంలో రాసింది దశమ భాగం. మంచిదే సార్, పరిశుద్ధ గ్రంథం మీ నెత్తులు రుద్దుకోండి. మాకెందుకు రుద్దుతారు మీరు? నువ్వు రాముని కోసం ప్రసరించుకో. మా రాముడు మంచి అవసరం లేదు సార్. మా రాముడి కోసం మీకు అవసరం లేదు, మా దేవుడు కృష్ణుడు కోసం మీకు అవసరం లేదు. నేను చెప్పను కూడా బయటికి. మా రాముడు గొప్ప దేవుడు నీకు చెప్పను, నా కృష్ణుడు గొప్ప దేవుడు నీకు చెప్తున్నా పడుకోడు. ఎవడు చెప్పడానికి చెప్పడు. మీ ఇంటి వాళ్ళు మంచి వాళ్ళని చెప్పుకోకుండా ఇతర వాళ్ళు చెడు వాళ్ళని ఎలా చెప్తున్నారు మీరు? అరే నేను చెప్పని చెప్తున్నా. నా దేవుడు గొప్ప నాకు తెలిసి చెప్పక్కర్లేదు. వాళ్ళు మంచిగా ఉండి ఇతరుల కోసం మంచిగా ఉన్నాడని చెప్పాలి. అయ్యయ్యో, నా దేవుడి కోసం చెప్పుకోనక్కర్లేదండి. నా దేవుడు నాకు తెలుసండి. ఏంటి మంచి చెడు నాకు తెలుసండి. మీరు నాకు నేర్పడం ఏంటి? నా దేవుడి కోసం మీరు నాకు నేర్పడం ఏంటి సార్? నాకు తెలుసండి. ఇతర ఇంట్లో కోసం ఎందుకు చెత్త మొత్తం బయట తీస్తున్నారు? అదే చెత్త తీయాలి కదా మరి. మా ఇంటి కోసం చెప్తారు కదా గొప్ప దేవుడని. మన ఇంటి చెత్త మొత్తం ముందు క్లీన్ చేసి. మా చెత్త మీకు అవసరం లేదు స్వామి. మీ మీద మీరు రుద్దడం లేదు, మా మీద మీరు రుద్దికి మీరు చెప్తాం బయట పెడతామండి. మీకు తెలుగు అర్థం అవ్వట్లేదా? మీకు తెలుగు వచ్చా మాట్లాడడానికి రాదా? నేను చెప్పింది అర్థం అవ్వట్లేదు నీకేమన్నా? మా విషయం మీ ఇంటికి వచ్చి రుద్దితే మీరు ఇప్పుడు అడగండి. ఎందుకు మీ దాంట్లో చెత్త ఉంది, మీరు మా బుర్ర మీద వేస్తారు అడుగు. నీ చెత్తను తీసుకుని మా ఇంటి మీద వేస్తారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఈ రోజు గ్రంథాన్ని మీరు రుద్దినట్లయితే అది రుద్దినట్లే, మా ఇంట్లో రుద్దినట్లే. ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడిని మీరు రుద్ది మాట్లాడితే నాకు దూషించినట్లే. ఎవరిని దేశించలేదు నేను ఎవరిని దేశిస్తున్నాను? పాంప్లెట్లు పంచుతున్నారు, అది చేస్తున్నారు కదా మీరు. మతాన్ని దూషించినట్లే కదా. నేను దూషించట్లేదండి. అప్పుడు ఎక్కడైనా ఒక దూషం చూపించండి. మీరు బహిరంగ పాటలు పంచుతున్నారు, మీరు యూట్యూబ్ లో పెట్టుకున్నారు, ఒక ఛానల్ పెట్టుకున్నారు. అవును అవునండి. ఇది ఎక్కడ దూషించాలని చెప్పండి, ఎక్కడ పదార్థం దూషించాలని చెప్పండి. మీరు పాంప్లెట్లు పంచి దీనిలో ఇలాగుంది అలాగుంది అని చెప్పి చూపిస్తున్నాను. తప్పేముంది? లేనిదో చూపిస్తుంది అడగండి. లేనిదో చూపిస్తున్నాడు అడగండి, నాకు సమాధానం చెప్తాను నేను. దాంట్లో లేనిదో చూపిస్తున్నామని దెబ్బలాడండి. మీకు తెలియదు, మీ గ్రంథాలు చదవలేదు, నీకు బుర్ర పని చేయట్లేదు. ఆ గ్రంథం నీకు ఎందుకు రాబోయే నాకు అర్థం కాదు. కానీ మాటలు మా గ్రంథం నీకు ఎందుకు చదవండి? గ్రంథాలు మీది రామాయణం నేను చదవనండి. నేను నా గ్రంథం చదవండి. నా రాముడు ఏం చెప్పాడో నాకు తెలుసు. నేను ఎలా నాకు తెలుసు. నేను చదివేదేముంది అక్కడ నాకు అర్థం కాదు. సాంబ శివరాజు లేకపోతే జాన్ కోయ గారిది లేకపోతే అలీ జాన్సన్ గారిది ఇవన్నీ చూస్తున్నారు కదా. ఆ తొలి నాకు అవసరం లేదండి. నాకు తెలుసు. ఆడోడు నాకు చెప్పడమే నా ధర్మం కోసం శుద్ధి శోధనగా. ఆడోడు నాకు చెప్పడమే నా ధర్మం కోసం నాకు తెలుసండి. నా రాముడు ఏం చెప్పాడో నా కృష్ణుడు ఏమో నాకు చెప్పాడు నాకు తెలుసండి. ఆడు నాకు చెప్పడమే నా శోధన నాకు అర్థం కాదు. కానీ రాముడి కోసం మీకేం తెలుసు? నాకు తెలుసు. చెప్పండి ఒకసారి వింటాను నేను. నాకు అవసరం నీకు చెప్పే నాకు అవసరం. నీ మీద ఒక మాట విను. నా రాముడు గొప్ప అని చెప్తే నువ్వు నాకు చెప్పొచ్చు. నాకు అవసరం లేదు. చెత్త చిట్లుగా అయిపోయి నాకు లేదు. నా రాముడు గొప్ప అని నీకు చెప్పాను అనుకోండి, నువ్వు నాకు తిడతావు. నువ్వు చెప్పడం కలిగి నాకు అవసరం లేదండి. నీతో చెప్పిన పని నాకేముంది? నీతో చెప్పిన పని నాకేముందండి? నీతో చెప్పిన పని నాకు అవసరం లేదు. నీతో నా రాముడి కోసం చెప్పే పని నాకు అవసరం లేదు. చెప్పండి వింటాం.
మీ రాముడి కోసం కొద్ది మంచి మాటలు చెప్పండి, వింటాం. చెప్పనండి, నాకు అవసరం లేదు. నీ రుద్రిపై నాకు అవసరం లేదు. నా రాముడు గొప్ప నీకు చెప్పనండి, నాకు అవసరం లేదండి. ఇంట్లో ఇంత కంపు పెట్టుకొని ఇతరగా ఎవరి కంపు అండి? ఆ కంపు రుద్దింది మీరు. మా కంపు అనుకోండి, మా కంపు మా దగ్గర ఉంచుకున్నాం, నీకేం అవసరం? మాది కంపు అయితే మా కంపు మా దగ్గర ఉంచుకోండి, నీ దగ్గర నీకు రుద్దలేదు నీ మీద. నువ్వు అడగడానికి ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నా రాముడి కోసం చెప్పాను అనుకోండి స్వామి, ఒక మాట అండి, ఇప్పుడు నేను నా రాముడి కోసం చెప్పాను అనుకోండి, నీ మీద రుద్దునట్టు నేను. నా రాముడి కోసం నీకు చెప్పాను అనుకోండి, నీ రాముడి కోసం గొప్పలు చెప్తుంది, బొక్కలు అవన్నీ నువ్వు అడగొచ్చు. నువ్వు నేను చెప్పట్లేదు నా రాముడి గొప్ప, నీకు గొప్ప నేను చెప్పట్లేదు. నువ్వు నాకు చెప్తే అడుగుతున్నాను ఈరోజు. మరి మీ దేవుడి కోసం మా రాముడు ఇలాంటి మంచోళ్ళు మీరు చెప్పుకోకుండా ఇతరుల గ్రంథం నేను చెప్పుకోమండి. అరే మంచోడికి ఒక్క స్వామి మంచోడికి ఒక మాట ఏనండి, మంచి చెప్పుకునే అవసరం లేదు సార్. చెడు చెప్పుకొని తిరగాలి. చెడు చెప్పుకుని తిరిగితే చెడుకి ప్రభావం బలం పెరుగుతుంది. ఆశపడుతున్నారు మీరు. మీ గ్రంథంలో ఉన్న చెత్త అంతా మీ గ్రంథంలో ఉంది. మా చెప్తుంటే నీకు ఏమండి? నీకు ఎవడు అడుగుతున్నాండి? ఎవరు చెప్తున్నాడు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి ఎవడని చెప్పాడా మా దేవుడు గొప్ప నీకేమన్నా? ఎందుకు ఈ సొల్లు కాదు, ఈ సోది మాట్లాడకండి. యథార్థం బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడు, ఒకటే మాట్లాడు. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, నాకు అవసరం. నా దేవుడి కోసం, నా రాముడి కోసం నాకు అవసరం లేదు. రాముడి విషయం తెలియదు, భగవత్ విషయం తెలియదు, రామాయణం తెలియదు, ఏమి నాకు తెలుసు. నాకు తెలియదు, నాకు అవసరం లేదండి. నేను నాకు తెలుసుకున్న పని లేదు, నాకు అవసరం లేదండి. మీ ఇంటికి వచ్చి దెబ్బలాడుతున్నా రాముడి కోసం చెప్తున్నా. ఆ రోజు నువ్వు అడుగు, నువ్వేమైనా ఏం తెలిసిన నీ రాముడి కోసం ఏం తెలిసిన అడుగుతావు అడుగు. ఇచ్చిన హక్కు అది. చెప్పుకో, ఎవరొద్దంటాడు? నాకు హక్కు ఉంది. నీ బైబిల్ ఉన్న వాక్యాలు చెప్పడం నాకు హక్కు ఉంది. నీ బైబిల్ నా ఇంటి మీద రుద్దుతున్నావు కాబట్టి బైబిల్ ఉన్న వాక్యాలు చెప్పే హక్కు నాకు ఉంది. అడిగే హక్కు నాకు ఉంది. నాకు ఉంది, నాకు ఉంది హక్కు. పంచినప్పుడు అడిగే హక్కు, ఇలా చేస్తున్నారు ఎందుకు? మీ దేవుళ్ళ కోసం మాట్లాడే హక్కు నాకు ఉంది. మాట్లాడుకో, నాకేమవుతుంది? ఇప్పుడు మాట్లాడుకున్న హక్కు నీకు లేదు. ఎందుకు లేదు అంటే నీ ఇంటికి ఒకటి అడుగు చెప్తాడు. నీ ఇంటికి వచ్చి ఎవడని చెప్తే ఆ రోజు అడుగు, ఎవరో భయాలు చెప్తున్నావు చెప్తే నీకు ఒకటి చెప్పలేదు. నీకు హక్కు, నా దేవుడి కోసం మాట్లాడకు నీకు లేదు. ముందు మీ ఇంట్లో ఉన్న పెద్ద శుభ్రం చేసుకోండి సార్. అయ్యా నువ్వు ఒక మాట విను, ఒక మాట విను. నువ్వే కరెక్ట్ లేవు అసలు, నాకు అర్థం కాదు. కానీ కృష్ణ కృష్ణ అని చెప్పుకుంటాను. రెండు పక్కల మాట్లాడింది హిందూ అంటాను, క్రిస్టియన్ అంటాను. నీకే ఒక క్లారిటీ లేదు. ఒక సర్టిఫికేట్ మార్చుకోవు. నీకేమో ఈ ద్వారా నీకు కావాలా? నీకు అవసరమా? నీకు అవసరమా చెప్పు ఒకసారి. కృష్ణన్ పేరు మార్చుకొని చేత కాదు, ఈ బైబిల్లో నీ పేరు పెట్టుకొని చేత కాదు. దేవుడు ఉన్నప్పుడు కాదు, బైబిల్లో ఉన్న పేరు పెట్టుకొని నీకు చేత కాదు. నా కృష్ణుడు కూడా నీకు అవసరం వచ్చింది అని మాట్లాడి కొత్త ఎక్కడ ఉంది నీకు? నా కృష్ణుడు పేరు పెట్టుకొని నీకు బతుకులేదు. నా కృష్ణుడి పేరు పెట్టుకొని నా హిందూ ధర్మం హిందూ సర్టిఫికేట్ పట్టుకొని నీకు బతుకులేదు. నువ్వు నా బైబిల్ కోసం విమర్శిస్తావా? ఇప్పుడు నీ పేరు మార్చుకోవడానికి నీ శాతం, నీ బైబిల్లో నీ పేరు మార్చుకోవడానికి నీ శాతం కాదు. నా సర్టిఫికేట్ మార్చుకోవడానికి నీ శాతం. నువ్వు నాకు చెప్పడం నాకు అర్థం కాదు. కానీ ముందు మీ గ్రంథం కోసం ముందు నువ్వు ఎవడు రూపాయలు కదంటే చెప్పడం నా ధర్మం కోసం, నా గ్రంథం కోసం. నీకు అవసరం లేదు. నా గ్రంథం వచ్చి నీకు అవసరం లేదు. నీకు చెప్పను కూడా. నా దేవుడు గొప్ప నీకు చెప్పట్లేదు. నా దేవుడు గొప్ప నీకు చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పమాను నా రాముడి కోసం చెప్పాను. నా రాముడి కోసం నీకు చెప్తున్నావు అడుగు. నువ్వు అదే నీ దేవుడు గొప్ప అని చెప్తున్నావు ఏంటో అది అని చెప్పు. నేను చెప్పట్లేదు కదా, నువ్వు నాకు చెప్తున్నావు. నాకు ఇంట్లో ఉన్న పిల్లల కోసం ఇంట్లో ఉన్న చరిత్ర నీకు తెలియదు. అయితే మీ ఇంటి చరిత్ర తెలియకుండా బాబు, నా చరిత్ర నీ మీద రుద్దితే నీకు అడిగి నీకు చెప్పితే నువ్వు నాకు తిట్టు. నీ దరిద్రాన్ని నా మీద నెత్తి మీద పెడితే నేను అడుగుతాను. అది నీ బైబిల్ ఉన్న బూతులు బయట పెడుతున్నాను. నా రాముడు గొప్ప నీకు చెప్తాను. ఆ రోజు నువ్వు నాకు తిట్టు నాకు. ఏ రాజు మరి రాముడు వెళ్తాడని చెప్పు నాకు. సోది ఎందుకు దెంగుతావు అర్థం కాదు. పేరు మార్చుకోవడానికి చేత కాదు. బైబిల్ని పేరు మార్చుకోవడం చేత కాదు. సర్టిఫికేట్ మార్చుకోవడం చేత కాదు. నువ్వేమో రెండు పదం కాలేజ్ మాట్లాడతావు. ముందు నువ్వు క్లారిటీ చేసుకో. క్రిస్టియన్గా బ్రతుకు. క్రిస్టియన్గా బతకడానికి నీ చేత కాదు. నీకు ఇన్ని మాట్లాడుతున్నావు నువ్వు సోది మాటలు. ఇంకన్నా సృష్టించింది ఎవరు? ఏ దేవుడు? సృష్టించినది ఏ దేవుడు? ఏ దేవుడు నీకెందుకు? నీకు తెలుసు నీ దేవుడి దగ్గర నువ్వు అనుకుంటావు అనుకో. నాకేం పోయింది? సృష్టించినది ఏ దేవుడు? ఎవడైనా నీకెందుకు? నాకు చెప్పే పని నీకు అవసరం లేదు. ఏంటండి ఏం తెలియదు. దేవుడి కోసం తెలియదు. ఎవరి కోసం నాకు అవసరం లేదు. నీ దేవుడి కోసం నాకు అవసరం చెప్తున్నా. నా దేవుడి కోసం చెప్పుకున్నా. అది సృష్టి ఎవరు సృష్టించాడు, ఎవరి వాళ్ళు మేము పుట్టే మాకు తెలుసండి. నీకు చెప్పిన పని నాకేం అవసరం? ఏం తెలియదు. ఎందుకండి? నాకు తెలుసండి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. నీకు చెప్పండి. నాకేం అవసరం నీకు చెప్పడానికి? నాకు సృష్టి ఎవరు సృష్టించి నాకు తెలుసండి. ఎవరు సృష్టించి నాకు తెలుసు. నీకు చెప్పిన పని నాకేం పట్టింది?
మరి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు తెలియనప్పుడు నీకు చెప్పిన పని నాకేదో నీకు నేను చెప్పాను అనుకో, నీకు నేను చెప్పాను అనుకో, నా దేవుడు గొప్ప నీకు చెప్పినట్టు నాకు అవసరం లేదు. నీకు నేను చెప్తే నా దేవుడు గొప్ప నీకు నేను చెప్పినాడు, నాకు అవసరం చెప్పిన పని నాకు అవసరం లేదు. నీకు నేను చెప్పాలా కదా ఏంటిది? ఈ గ్రంథాల కోసం నీకు తెలియదు, రాముడు విషయం తెలియదు, అయ్యయ్యో సూర్యుడు తెలియదు. నాకు తెలుసో తెలియదు, నీకు చెప్పిన పని నాకేం అవసరం పెట్టింది అబ్బా. నాకు తెలుసో తెలియదు, నాకు తెలుసు, నీకు నేను చెప్పిన పని నాకేం పట్టింది? నీకెందుకు చెప్పాలి నేను? నీకెందుకు చెప్పాలి నేను? నీ ఇంటికి నేను కానీ నా రాముడు గొప్ప నీకు చెప్పడం గొప్ప. ఆ రోజు అడుగు నాకు చెప్పు, ఏం రాబా ఈ రాముడు ఎలాంటి అలాంటి ఆ రోజు నాకు అడుగు. నేను చెప్పట్లే కదా. దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు? నువ్వు అనుకోరబా ఏ దేవుడు, నువ్వు ఏ దేవుడు అనుకుంటే నాకేం పోయింది? నువ్వే దేవుడిని మొక్కుకో, నీ ఇంట్లో దొర్లు, నువ్వు రోడ్డు మీదకి ఎక్కకో, నా దేవుడు గొప్ప అని చెప్పుకో. ఎదురవుతున్న పరిస్థితి నీ దేవుడు గొప్ప అయితే నీ ఇంట్లో దొర్లు, నీ చేతిలో దొర్లు, ఎప్పుడు అడగడు. నువ్వు రోడ్లు ఎక్కి నా దేవుడు గొప్ప నీకోసం చూళ్ళు ఉత్తకాడుతానని చెప్పి తంతారు కొంత కదా. ఒక్క మాట విను, నా దేవుడు గొప్ప అని అంటే గొద్దున తంతారు రెండు. ఇంట్లో పడుకుని తొంగొని దొర్లుకో, నా దేవుడు గొప్ప అని దొర్లుకో, నాకు అవసరం లేదు. రోడ్లెక్కి మా దేవుడు గొప్ప మీకోసం కాల్చేది అంటే సంతారు గొప్పగా కారినట్టు. ఇంకా నీకేం అవసరం భయ నాకు అర్థం కాదు. కానీ నీకేం అవసరం నాకు అర్థం కాదు. నా గ్రంథం బుద్ధికి నీకు వచ్చి చెప్పానా? నా గ్రంథం కోసం నీకేమన్నా, నా గ్రంథం కోసం నీకు చెప్పానా? నీకేం అవసరం? నా గ్రంథం కోసం బూతులు నీకేం అవసరం చెప్పానని వచ్చి నీ దరిద్రాన్ని మా మీద రుద్దుతున్నారా? మీ వ్యాపారం కోసం, మీ దశం భాగాల కోసం, మీ డబ్బు సంపాదన కోసం మా మీద రుద్దుతున్నారా మా హిందువుల మీద? మన ఇంటి బాగలేదు, మన ఇంటి సోది మాట్లాడుకో, మన ఇల్లు మాట ఎత్తుకో, నువ్వు మన ఇల్లు మాట ఎత్తుకు. నువ్వు నీకు ఎటు కానీ కొంచెం ఎటు కానీ 0.5 గడు, నువ్వు ఎటు కానీ 0.5 గడు, అటుగా గిట్టుగా కొన్నావు నువ్వు. అలా అలాంటి మాట్లాడుకో. ఏదైనా నీకే క్లారిటీ లేదు, నువ్వు క్రిస్టియన్ కాదు, నువ్వు అసలు హిందువు కాదు. 0.5 అన్నావు ఇప్పుడు, ఇటు కానీ ఒకటి నువ్వు ఈ పేరు మార్చుకోవు, నీ సర్టిఫికేట్ మార్చుకోవు, మన ధర్మం చెప్తున్నావు. మళ్ళీ అటు మన ధర్మం చెప్తున్నావు. ఏమైనా చెప్పుకోవాలి, సిగ్గు అనిపించట్లే నీకు? మన ధర్మం చెప్పుకోవాలి, నీకు సిగ్గు అనిపించట్లే? కాదు, మన ధర్మం చెప్పుకోవాలి, సిగ్గు అనిపించట్లే నీకు? పేరు మార్చుకోవడానికి చేత కాదు, ఓ బైబిల్లో పేరు పెట్టుకోవడానికి నీకు చేత కాదు, సర్టిఫికేట్ మార్చుకోవడానికి చేత కాదు. నువ్వు నాకు సోది చెప్తావు కావా? నువ్వు నాకు సోది చెప్తావా? మతం పుచ్చుకోలేదు, దేవుడు నమ్ముకున్నాను, మొత్తం నీ దరిద్రం ఎలా పడరా? నీ మతం పుచ్చుకోవాలి ఎలా? నీకేమన్నా ఊరుకో సపోర్ట్ లేకుండా కాబట్టి నీ ఏది పుచ్చుకోపో, నీకెట్టుకు? నువ్వు పుచ్చుకోపోయి నాకెందుకు అడుగుతున్నావు? నువ్వు కాదు, ఏది పుచ్చుకోపోయి నాకెందుకు అడుగుతున్నావు సోది? అప్పుడు అరే మళ్ళీ అదే మాట జడ్డానికి మెంటల్ ఏమన్నా? నీకు మెంటల్ నాకు అర్థం కాదు. నీకు బుర్ర పని చేయట్లేదా? నేను నీకు అడిగితే నా దేవుడి కోసం చెప్తే ఆ రోజు నువ్వు అడుగు, ఏం రవి ఈ దేవుడు ఇలా ఉన్నాడు, అలాంటి వాడు ఇలాంటి వాడు, నాకు ఎందుకు బయట చెప్తాను అడుగు. నీకేం చెప్పిన పని నాకు ఏం పట్టింది? నా దేవుడి కోసం చెప్పిన పని నీకేం పట్టింది? నీకు నాయన నీకు ఎటు కానీ 0.5 మాదిరి కొన్నావు నువ్వు. మా దేవుడు అంటే ఒక శాతంకి, నేను నమ్ముకోలేదు అంటే ఒక శాతంకి, ఇందు సర్టిఫికేట్ మార్చుకోవు, నీకు రిలీజన్ కావాలా, ఈ తొక్క తోటకోలు కావాలా, ఈ రెండు ఇలాంటి 0.5 మాట్లాడకండి. నువ్వు క్రిస్టియానిటీ అయితే క్రిస్టియానిటీగా నిజాయితీగా క్రిస్టియన్ మాట్లాడు. క్రిస్టియానిటీ అయితే క్రిస్టియన్గా నిజాయితీ క్రిస్టియన్గా పేరు మార్చుకొని సక్రంగా సర్టిఫికేట్ మార్చుకొని సక్రంగా ఉండు. ఏది లేకుండా కృష్ణ అడగాలి, గుడ్డు కృష్ణ అని చెప్తావు, మళ్ళీ హిందువులు అని చెప్తావు. ఎందుకు సొల్లు దగ్గర మాటలు? నీకే క్లారిటీ లేదు, ఏం చెప్తావు నీకే తెలియట్లేదు. సృష్టిలో దేవుడు ఒక్కడే, దేవుడు నమ్ముకున్నామండి. నమ్ముకోరా భయ్, నీ ఇంట్లో నమ్ముకో. నేను అడుగుతున్నా, ఎందుకు నమ్ముకోండి అడుగుతున్నా? కాదు, నువ్వెవడో నాకు తెలియదు, నీకు అడిగాను. నువ్వు ఆ దేవుడు నమ్ముకున్నాను అడిగాను నీకేమన్నా? హిందూ అంటున్నావు, నీకు అడిగాను నీకు దేవుడు, నీ దేవుడు నమ్ముకుని అడిగాను ఏమన్నా? హిందూ కథం చెప్పండి, హిందూ అంటున్నావు కదా. సొల్లు మాటలు నాకు వద్దురు భయ్, నీకు ఏం అవసరం నాకు చెప్పడానికి చెప్పు. నీకు ఏం అవసరం చెప్పడానికి చెప్పు నాకు. హిందూ అంటున్నావు కదా, నీకేం అవసరం చెప్పు. నీకేం అవసరం నాకు చెప్పడానికి చెప్పు. నీకు ఏం పని పెట్టాలి చెప్పడానికి నీకు చెప్పు. నీకేం అవసరం? నీ ఇంటికి నా హిందూ కోసం గొప్పతనం నీకు చెప్పానా? నీకు చెప్పాలి, నీకు సమాధానం చెప్పాలా? నా హిందూ కోసం నా గొప్పతనం చెప్పానా? దేవుడు గొప్పతనం నీకు చెప్పి నేను సమాధానం చెప్పాలా? ఒక ఛానల్ మనం పెట్టుకుని ఛానల్ కి కెపాసిటీ ఉండాలి. కెపాసిటీ కావాల్సిన ఉంది, కెపాసిటీ ఉంది కాబట్టి ఈ రోజు జడుచుకుని నాకు ఫోన్ చేసినావు నువ్వు. నా కెపాసిటీ ఉంది కాబట్టి ఈ రోజు జడుచుకుని ఫోన్ చేసినావు. అర్థం తెలియదు. నా కెపాసిటీ ఉంది కాబట్టి ఈ రోజు జడుచుకుని ఫోన్ చేసినావు. నాకు ఏం అవసరం కాబట్టి నేను సమాధానం చెప్పడానికి నాకు. హిందూ కాదు ఇప్పుడే అన్నావు నువ్వు. నేను హిందువుని, నా హిందూ సర్టిఫికేట్ ఉందా? నా హిందువుని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? హిందూ అంటే ఏంటి అడుగుతుంది? బుర్రగడిపోయింది నీకేమన్నా? మరి హిందువుని ఎవరు చెప్పుకున్నావు నువ్వు హిందువుని ఎవరు చెప్పుకున్నావు? ఇప్పుడు హిందూ సర్టిఫికేట్ ఎందుకు వాడుతున్నావు? హిందూ పేరు ఎందుకు వాడుతున్నావు? హిందువుని ఎందుకు అడుగుతున్నావు నాకు? ఈ సొల్లు బ్యాంకు. నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ గా మాట్లాడు, హిందువు అయితే హిందువుగా మాట్లాడు.
కొద్దిగా మాట్లాడకండి, మాట్లాడితే పద్ధతిగా మాట్లాడు. ఈ సొల్లు దగ్గర మాట్లాడి మాకు తీరుబట్టే లేదు ఇక్కడ. ఈ గ్రంథాల కోసం తెలియకపోయి ఇతర గ్రంథాలు ఆ గ్రంథాలు నీకు ఎందుకు రాబోయ్, నీకు ఎందుకు చెప్పాలో నీకు ఏం అవసరం లేదు. అతను గ్రంథాలు నీకు ఎత్తలేదు, నీకు ఇంటికి వచ్చి నేను చెప్పాను. సీత ఎవరంటే తెలియదు అంటున్నావు. నాకు అవసరం లేదు నీకు చెప్పడానికి, నీకు ఎందుకు చెప్పేది నాకు అర్థం కాదు. నీకు ఏం అవసరం లేదు చెప్పడానికి. నీకు నేను చెప్తే కాదు, నా దేవుడి కోసం నీకు చెప్తే నువ్వు నాకు తిట్టొచ్చు, ఏం రాబోయ్ నీ దేవుడు ఎలాంటి అలాడు నీకు చెప్పలేదు. నీ దరిద్రుల లంజకులు, ఈ పాస్టర్ లంజకులు వచ్చి మా ఇదిలో వచ్చి వాళ్ళ దరిద్రం నాకు అంటిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము బయట పెడుతున్నాం, బైబిల్ ఉన్న వాస్తవాలు బయట పెడుతున్నాం. నీకేమా ఇప్పుడు బైబిల్లో ఏ తప్పులు లేకపోతే నీకు అసలు పుట్టుకొచ్చి నాకు ఫోన్ చేసినాడు దరిద్రం లేకపోతే, బైబిల్లో ఏ దరిద్రం లేకపోతే నాకు ఫోన్ చేసినాడు చెప్పొస్తాడు. అంత దరిద్రాన్ని పెట్టుకుని నువ్వు నాతో వాదిస్తావా? బైబుల్ అంత దరిద్రాన్ని వాయువర్ష అక్కడ దరిద్రాన్ని పెట్టుకొని నువ్వు నాతో వాదిస్తావు. అది పాస్టర్ అయితే సంపాదించుకో, నువ్వు పాస్టర్ అయితే సంపాదించుకో, దశంభాగాలు సంపాదించుకో నువ్వు వచ్చిన దగ్గరికి. దశంభాగాలు దబ్బడింగ్ అయితే ఈ తప్పులన్నీ నీకు కనిపించరా ఫస్ట్. మా ఇంటికి వచ్చి అడుగుతున్నారు కదా, మమ్మల్ని లావుతారు, దేనికి లాగుతారు మీరు? హిందువులందరూ ఎందుకు లాగుతున్నారు? మీ దశంభాగాల కోసం కదా, మీ దేవుడి కోసమనే కాదు. దశంభాగాలు దబ్బడింగ్ కాబట్టి ఈ దేవుడు గొప్ప లాగుతున్నాం కొనవేటే. మీ దేవుడు గొప్పని మీరు లాగట్లేదు, దశంభాగాలు వస్తాయని మీరు లాగుతాం మమ్మల్ని. మా హిందువుల కుటుంబాలను నాశనం చేయడానికి కారణం ఏంటంటే మీ దేవుడు గొప్పని కాదు. అక్కడ మీ దేవుడు గొప్పతనం మీకు తెలుసు, వాడు వ్యవగాడని దేశగాడని తెలుసు మీకు, కానీ ఎందుకు లాగుతున్నారు? దశంభాగాలు డబ్బులు వస్తాయని లాగుతున్నారు వాళ్ళని. మీ దేవుడు గొప్పని మీరు లాగట్లేదు. అక్కడ హిందువుల్ని మతం మారుస్తున్నారంటే మీ సంపాదన పెరుగుతూనే మారుస్తున్నారు తప్ప దేవుడు గొప్పని మీరు మారట్లేదు, మార్చట్లేదు వాళ్ళని. ఒక మనిషి వస్తే వాడి జీతం ఎంత, వాడి శాలరీని బట్టి దశంభాగం వస్తుంది. ఒక ఉద్యోగస్తులు వాడి శాలరీ బట్టి దశంభాగం వస్తుంది. ఆ విధంగా మీరు జనాలు మారుస్తారు తప్ప మీ దేవుడు గొప్ప కాదని మీకు తెలుసు. ఆ బైబిల్లో చందాలం ఉందని మీకు తెలుసు, వాయు వరుసలు లేకుండా బ్రతుకులు ఉన్నాయని మీకు తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఎందుకు మీరు మతం మారుస్తున్నారంటే సంపాదన దశంభాగం కావాలి. ఫస్ట్ బిల్డింగ్లు కట్టాలా, కార్లు కొనాలా, సైట్లు కొనాలా, ఇది మీరు టార్గెట్, వ్యాపార టార్గెట్ బైబిల్. ముందు మీ గ్రంథాల కోసం తెలుసుకొని వ్యాపార టార్గెట్ బైబిల్, వ్యాపార టార్గెట్ సువార్తలు, వ్యాపార టార్గెట్ మాకు అవసరం లేదు. మా గ్రంథాలు నీకు ఎందుకు ఇస్తుంది అంటున్నావు? ముందు నీ పేరు మార్చుకో, ముందు నా దేవుడు ఒక్క మాట విను, సుల్లలు ఎందుకని ముందు నీ పేరు మార్చుకో, సర్టిఫికేట్ మార్చుకో, అప్పుడు క్రిస్టియన్ మాట్లాడు. ముందుగా నేను స్టార్ట్ అయ్యింది బైబిల్ చదువు, బైబిల్ ఎంత చదివి నీకు అర్థం కాదులే. అబ్బా అర్థం కాదు, అర్థం కాని చేస్తే మీరు తెలుసుకున్నా ఫోన్ చేస్తారు, చెప్తున్నా నువ్వు అడగాల, క్వశ్చన్ అడగాల, ఏం చెప్తావా? బైబిల్ వాచనం చెప్తా వచ్చినా ఏమైనా చెప్తావా? అడగాల. ఈ గ్రంథాల్లో మొత్తం చదువు ముందు. నాకేమో నా గ్రంథాలు నీకు ఎందుకు భయ్? నీ ఎవడు పుట్టాడు, నీ అమ్మ ఎవడు పుట్టింది, నీ తాత ఎవడు పుట్టారు? నా మట్టుకే పుట్టిన హిందూ మట్టుకే పుట్టారు భయ్, నాకు అర్థం కాదు. నువ్వు కాదు నేను మాత్రం డబ్బుల కోసం దెంగేసాను, దశంభాగం కోసం. నువ్వు దశంభాగం కోసం దెంగినా తప్ప, నువ్వు దశంభాగాల కోసం దెబ్బేసావు తప్ప నువ్వు హిందువులకే పుట్టావు, నువ్వు హిందూ మట్టుకే పుట్టావు నువ్వు. అది గమనించుకో ఫస్ట్. నువ్వు పుట్టింది ఎందుకు పుట్టింది? హిందూ అంటే ఒక్కంటే అడుగుతున్నావే, నువ్వు పుట్టింది హిందువుకే పుట్టావురా, హిందూ మట్టుకే పుట్టావు, నువ్వు ఎవరికో పుట్టలేదు. నీ డబ్బుల కోసం, నీ దశంభాగాల కోసం నువ్వు నమ్ముకుని, నీ తల్లిదండ్రులు నమ్ముకుని ధర్మాన్ని తిరుగుతున్నావు. నీ డబ్బుల కోసం నీ అమ్మ నాన్న తిరుగుతున్నావు, నీ డబ్బుల కోసం మతాన్ని తిరుగుతున్నావు, నీ డబ్బుల కోసం హిందూ దేశాన్ని తిరుగుతున్నావు. ఇంత డబ్బు పిచ్చారు మీ పాస్టర్, నాకు అర్థం కాదు. ఎంత డబ్బు పిచ్చారు, ఈ డబ్బు పిచ్చితో దేశాన్ని నాశనం చేస్తారు కదా మీరు. మొత్తం చేయడానికి అందుకోసం క్రైస్తవ సింహాలు మొత్తం పుట్టి ఉన్నారు. కాదు ఈ దేశాన్ని దోచుకోవడానికి దశంభాగాల కోసం ఎంత దోచుకోవడమా? బైబిల్ గ్రంథం కోసం మీరు ఎంత